హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే థర్డ్ డే వినాయకుడిని అయితే ఉంచాం ఇంట్లోనే. ఇంకా వినాయకుడిని ఉంచాం కాబట్టి 3 days ప్రసాదాలు కూడా చేయాలి కదా. ఇంక ఈరోజు అయితే నేను పొంగనాలు ప్రసాదం చేస్తాను. ఫస్ట్ టైం చేస్తాను. చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా కానీ. ముందైతే ఒక గిన్నెలో బెల్లాన్ని వేసుకొని ఆ వాటర్ని పోసుకొని బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని. తర్వాత ఒక బౌల్లో అయితే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి, అలాగే 1 స్పూను నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ముందు మరిగించుకుని బెల్లం వాటర్ని అయితే వేసుకోవాలి. ఇంకా బెల్లం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా నాకైతే వాటర్ సరిపోవట్లేదని మరి కొంచెం వాటర్ వేసుకొని ఇంకా దోశ పిండిలా అయితే కలుపుకోను. మరి అంత పలుచగా కాకుండా కొంచెం చిక్కగా అయితే కలుపుకోవాలి. ఇంక ఇక్కడ నేను చూపిస్తాను కదా, బాగా కలుపుతాను. ఇంకా కలిపిన తర్వాత అయితే మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా అయితే ఇలా అయితే కలుపుకోను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయి పొంగనాలు అయితే. ఇంకా ఫస్ట్ టైం పొంగనాలు చేస్తాను. ఈ పెనం కూడా కొత్తగా కొన్నాను, వినాయకుడి కోసమే ఫస్ట్ టైం చేస్తాను. ఇంకైతే పొంగనాలు వేస్తాను. నాకు కూడా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం వేస్తాను కదా, కానీ చాలా బాగా అనిపించింది. ఇలా వేస్తుంటే సరదాగా అనిపిస్తుంది పొంగనాలు. ఇంకా అన్నిటిలో అయితే ఇలా 1 స్పూన్ అయితే వేసాను. వేసి ఇంకా మూత పెట్టేసి 5 minutes అయితే ఉంచాను. తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకా అన్నీ అయితే తిప్పుకొను. రిటర్న్ తిప్పేసి ఇంకా అన్నీ బుడగల్లా భలే వచ్చాయి. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఓపెన్ చేశాను. ఇంకా మన పొంగనాలు అయితే దేవుడికి రెడీ అయిపోయి వినాయకుడికి, బొజ్జ వినాయకుడికి ఇంకా వినాయకుడికి అయితే పెట్టేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా అన్నీ ఇలా స్పూన్తో తీసుకొని ఇంకో మన వినాయకుడికి అయితే పెట్టేశాను. వినాయకుడికి అయితే నచ్చుతాయి అనుకుంటాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.